మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది వసంత నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భూముల రక్షణ కోసం విద్యార్థుల నిరసన, పోలీసుల దాడి. నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సిరి రైస్ మిల్లులో గంజాయి మొక్కల కలకలం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే, గడివేముల గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న మూల పెద్దమ్మ తల్లి జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలతో అమ్మవారిని దర్శించుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గడివేముల మండల జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాణ్యం మండలం కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని కృష్ణా కాలనీ రేషన్ షాప్ నెంబర్ 9లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బేడికే లక్ష్మి గారు, మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి నాజర్, 3వ వార్డు ఇన్ఛార్జ్ చిందం మల్లేష్, మహిళా నాయకురాలు అడపు శ్యామల, 4వ వార్డు అధ్యక్షులు ఉప్పుల రమేష్, పుల్ల ఎల్లయ్య, ఎండి రహీం బాషా, కూతురు గోపాల్, పశుల రాకేష్, శ్రీనివాస్, రాజేశ్వరి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. వరంగల్ జిల్లా వర్ధనపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలో మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడారు.
ప్రతి పేదవాడికి కడుపు నిండాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 6 గ్యారెంటీలలో ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈ రోజు మన అన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రంజాన్ మరియు ఉగాది సందర్భంగా ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గొప్ప కార్యక్రమాన్ని ఇంత భారతదేశంలో ఏ రాష్ట్రం చేరింది గొప్ప ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చుకుంటూ వచ్చిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈ నిన్న రంజాన్ రోజు ఉగాది రోజు పేదలకు అక్కడ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీద ప్రారంభమైంది అందరికీ తెలుసు. అదే పురస్కరించుకొని ప్రతి గ్రామాలలో అన్ని రేషన్ షాపులు ఎక్కడున్నా కూడా వాటి కూడా ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ రోజు ఈ వేదిక మీదకి రావడం జరిగింది. వేదిక మీద కూర్చున్న అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంజరాణి గారు, అలాగే సోదరుడు స్టేట్ ప్లానింగ్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు, రాయల్ నాగేశ్వరరావు గారు, ఎంఆర్ఓ విజయసాగర్ గారు, మండల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ గారు, బ్లాక్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారు, గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు భాన్ ప్రసాద్ మరియు మాజీ బ్లాక్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, చైర్మన్ టెంపుల్ కమిటీ ప్రభాకర్ గౌడ్, అందరూ సీనియర్ నాయకులకు, వెంకన్నకు, ప్రసాద్ వెంకన్నకు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత దగ్గర నుండి చూస్తున్న వారికి, అలాగే మీడియా మిత్రులకు, ఈ రోజు వచ్చిన తల్లి అమ్మలకు, చెల్లెలకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమ్మా, ఈ రోజు మీరందరూ చూసేందుకు ఒక తల్లి కంటి నిండా ఆనందం చూసాను నేను. ఆ తల్లి 42 కిలోలు 24 కిలోలు ఆ అమ్మకి ఇవ్వడం జరిగింది. ఆ అమ్మ ఆనందంగా అడిగితే ఎవరిచ్చిందమ్మా బియ్యం అంటే మా రేవంత్ అన్న ఇచ్చిండని చాలా గొప్పగా చెప్పింది అమ్మ. ధన్యవాదాలమ్మా. పేరు గుర్తుపెట్టుకున్నావు రేవంత్ అన్నది. ఎందుకంటే మాట ఇచ్చిన మాటను కాంగ్రెస్ ఎప్పుడు కూడా మడవ తిప్పకుండా పనిచేస్తుంది. కాంగ్రెస్ అంటేనే మాట ఇస్తుంది, మడవ తిప్పకుండా పనిచేస్తుంది. ఈ పేదల కోసం ఏ పథకాలు తెచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు తెచ్చినా కూడా దీర్ఘకాలిక పథకాలు ఉంటాయి. ఈ సన్నబియ్యం గతంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఆహార చట్టం తీసుకుని వచ్చింది. ప్రతి పేదవాడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఆహార చట్టం తీసుకొచ్చి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు స్వర్గీయ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ₹1 బియ్యం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దివంత ఎన్ రామారావు గారు కూడా కొనసాగడం గొప్ప కార్యక్రమం. కాబట్టి మళ్ళీ ఈ యొక్క ఇన్ని రోజులు మనం చూస్తాం, చాలా ఈ యొక్క దొడ్డు బియ్యంతో మొత్తం రీసైకిల్ అయి బ్లాక్స్ స్మగ్లర్ల చేతిలో పడి ఎన్నో క్వింటాల కొన్ని లక్షల టన్నుల కొద్ది బయట దేశాలకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి సన్న బియ్యం ఇచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేబినెట్ తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఇల్లందు గ్రామంలో కస్తూరి సదానందం రేషన్ డీలర్ అతని వద్ద నెంబర్ ఆఫ్ కార్డ్స్ 564, నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ 1571, టోటల్ 10,097 kgs వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంత గొప్ప కార్యక్రమం నా చేతుల మీద తీసుకోవడం, ఈ విధంగా మీరందరూ ఆశీర్వదించినారు కాబట్టి నేను ఎమ్మెల్యే గెలిచిన మీ రుణం ఈ విధంగా తీసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ప్రతి సుమారుగా మన సన్నబియ్యం పథకంతో 3,10,00,000 మందికి ప్రతి పర్సెంట్ 6 కిలోల చొప్పున ఈ బియ్యం అందజేయబడుతుంది. ఎన్నో వేల కోట్లు ఖర్చు చేసి ఈ గొప్ప గౌరవమైన పథకాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను కూడా మన ప్రజల తరఫున మాజీ శాసన మండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాలలో వారి నివాసం ఇందిరా భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్ బాబు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, సీనియర్ నాయకులు బండా శంకర్, జగదీశ్వర్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. జిల్లా దళిత విభాగం మిత్రులకందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి ప్రజా జీవితాన్ని NSUI కార్యకర్తగా ఆరంభించిన విషయం. విద్యార్థి విభాగం నుండి
యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ధర్మారం జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడిగా ఆనాడు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో రామగుండం నుండి శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశాన్ని పొంది ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆయనకు రామగుండం గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక విభాగంతో అనుబంధం, దాంతో పాటుగా ధర్మపురి ప్రాంతం ఇక్కడ రైతాంగం, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు వారితో ఉన్నటువంటి అనుబంధం, అలుపెరిగిన పోరాటంతో ఇక్కడ వాస్తవం చెప్పంటూ నేను ఆయన పోరాట స్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను. అంటే వాస్తవంగా మనం 2019లో నైతికంగా గెలుపు పొందినప్పటికీ కూడా సాంకేతికంగా ఏదైతుందో మరి గెలుపు ప్రకటనలో అన్నాడు కొంత దాని వివాదం. కర్నూలు జిల్లా తెలుగుదేశం మాజీ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్ శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు మల్లెల పుల్లారెడ్డి, కల్లూరు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మరియు వెంకటేశ్వర్లు మౌలాలి వెంకటేష్ నాయుడు తదితరులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, కమిషనర్ స్పందన గోలి శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య, నాయకులు ఎల్జీ రమేష్, గోపి, అవారి గంగాధర్, వడ్నాల శ్రీనివాస్, భాస్కరరావు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నూనె కవిత 12 కిలోలు, నూనె రాములు, నూనె వైసమ్మ, వైసమ్మ, జగిత్యాల పట్టణంలోని 8వ వార్డులో ఈరోజు ఏర్పాటు చేసిన సన్న బియ్య పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసి వచ్చేసిన మా గౌరవ ఆర్డీఓ గారికి, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి జితేంద్ర గారికి, నూతనంగా వచ్చి బాధ్యతలు స్వీకరించి జగిత్యాల అభివృద్ధికి మరియు పారిశుద్ధ్యం వీటన్నిటిలో కూడా
ప్రముఖ పాత్ర పోషించబోతున్న నూతన మున్సిపల్ కమిషనర్ స్పందన గారికి, తాజా మాజీ చైర్మన్ జ్యోతి గారికి, సోదరుడు తమ్ముడు తాజా మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, చెల్లె కౌన్సిలర్ అమ్మకు, ఈ స్థానిక నాయకులందరికీ, వివిధ వార్డు నుంచి వచ్చిన నాయకులకు, వివిధ హోదాల్లోని అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు, అక్క చెల్లెళ్లకు, మనకందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొన్ననే ఉగాది అయింది, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముస్లిం సోదరులు ఉంటే నిన్ననే పెద్ద పండుగ అయింది ఈద్ ముబారక్. పేదవాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కడున్నారంటే చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు వచ్చిన సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తొందరలోనే అక్కడికి వెళ్ళాలి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు సంజయ్ అన్న. మరి 35 కోట్లు తీసుకొచ్చి ఇంకా మీ అందరికి తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసిర్రు. తొందరగా మీరందరూ అందులోకి వెళ్ళి సంతోషంగా గడపాలి, సన్న బియ్యం తినాలి, మీరందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని. గౌరవ ఎమ్మెల్యే గారు మరియు డిఎంసిఎస్ మున్సిపల్ కమిషనర్, ఇతర ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్య కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ప్రారంభిస్తున్నారు. సో ఈ రోజు నుంచి అందరూ లబ్ధిదారులకు, కార్డు హోల్డర్స్ అందరికీ సన్న బియ్యము సరఫరా చేయబడుతుంది. సో ఇది చాలా గొప్ప కార్యక్రమము. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు 1 ఏప్రిల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని అందరినీ లబ్ధిదారులకు తెలియజేయనది ఏమన్నా ఉంటే 1, 2, 3 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే సార్కి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సన్నబియ్యం పంపిణీ అయినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 8వ వార్డులో మనం ఈ కార్యక్రమాన్ని నిజంగా మొదలు పెడుతున్నందుకు చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా. ఈ సన్నబియ్యాన్ని, మంచి నాణ్యమైనటువంటి సన్నబియ్యాన్ని పొజిషన్ చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు సూచన చేయాల్సిందిగా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. కిలా వరంగల్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి నేడు పండుగను జరుపుకుంటున్నారని ముస్లింలకు మంత్రి కొండ సురేఖ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముస్లింల అభ్యున్నతకి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కిలా వరంగల్ ఈద్గా అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. तो आज के दिन कई गुना ज्यादा अल्लाह तबारक व तआला की बारगाह में और के लिए दुआ करते हैं। अल्लाह तबारक व तआला हमारा जरूर की आशा करता है। कोई औलाद के लिए दावत अता होता है, अल्लाह रब्बुल जलाल से औलाद की आशा करता है।
సందర్భంగా మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వాల్లో ఈ మైనారిటీ సోదరుల పండుగ సందర్భంగా సరైన సౌకర్యాలు కానీ వసతులు కానీ కల్పించలేదు, ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఈసారి మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ పండుగకు అటెండ్ అయినప్పుడు వీళ్ళకి సౌకర్యాలు సరిగా లేకపోవడం చూసి బాధపడి ఈసారి కార్పొరేషన్ వాళ్ళకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క ఈద్గా కానీ మసీద్ కానీ కబ్రస్థాన్ కానీ క్లీన్గా ఉండాలి, సున్నా లేపించాలి, మంచిగా వాళ్ళకి టెంట్స్ వేయించాలి, అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలి, వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పేసి మొత్తము కూడా కార్పొరేషన్ నుంచి కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు నేను పెట్టిన నిధులు తప్పితే ₹1 పెట్టలేదు. మరి ఈ యొక్క ఈద్గాకు కానీ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు డౌన్లోకి ఉంది, మమ్మల్ని రోడ్ లెవెల్కి తీసుకురావాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. దానికి 1,28,00,000 మంజూరీ అయినాయి. త్వరలోనే దానికి టెండర్ కూడా పిలవబోతా ఉన్నాము. అది కాకుండా ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా, ఎందుకంటే అంతకుముందు ఫండ్స్ అవైలబిలిటీ లేకుండే, ఇప్పుడు ఉన్నాయి, మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మరి ఆ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయించి త్వరలోనే అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చే రంజాన్ నాటికి ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసే బాధ్యత నేను కానీ మేయర్ గారు కానీ మరి కార్పొరేషన్ తరఫున వారు తీసుకుంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా చాలా ఫండ్స్ కేటాయించి మైనార్టీల అభివృద్ధి కోసం ఈరోజు వారు కృషి చేస్తూ ఉన్నారు. యువ వికాసం అనేటువంటి కార్యక్రమం పెట్టి కూడా జాబ్లెస్ యూత్కి ఈరోజు 5-6 లక్షల రూపాయల రుణం ఇవ్వడం అనేది కూడా అది కూడా మైనారిటీస్కి ఒక లాభదాయకమైంది. మరి నిన్నటి నుంచి సన్నబియ్యం కార్యక్రమం కూడా వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మైనారిటీలలో మెజారిటీ వాళ్ళు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళు బియ్యం కొనుక్కోలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఆ ₹1 బియ్యం తినలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈరోజు సన్న బియ్యం తినేటువంటి అవకాశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇందిరమ్మ రాజ్యం రావాలనుకున్నాం. అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్గా పార్టీలకు అతీతంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు లీడర్లు ఎవరు చూపిస్తే వాళ్లకు నిరుపేదలకు ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వము విద్య, వైద్యము, అదేవిధంగా సంక్షేమము, అభివృద్ధి ఈ 4ంటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నది. వీటి ద్వారా తెలంగాణ రూపురేఖలు మార్చాలని, ముఖ్యంగా వరంగల్ రూపురేఖలు మార్చాలన్నది మన ముఖ్యమంత్రి గారి కోరిక. వారు ఇప్పటికే 4,800 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏవైతే పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా మరి ఎక్కువ నిధులు, ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు మనకు శాంక్షన్ కావడం జరిగింది. ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో సెకండ్ క్యాపిటల్గా వరంగల్ను తీర్చిదిద్దడానికి మరి మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తూ మైనారిటీస్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలులో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఏఎస్పీ క్యాంప్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ విజయ మనోహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ముఖ్య అతిథులుగా బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడే కృషి చేస్తున్న కృష్ణ ధర్మ పరిషత్ వారిని అభినందించారు. కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో 5 లక్షల మంది భక్తులను అయోధ్యకు తీసుకొని పోవడం అభినందనీయమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. స్కూటీ గెలుచుకున్నారు.
అసెంబ్లీ ఎమ్మెల్యే గారు గౌరిచరిత గారు మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మరియు మన కేడీసీసీ మాజీ చైర్మన్ మనోహరి గారికి అలాగే డిఎస్పి గారికి ప్రతాప్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ధర్మ పరిషత్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని కర్నూలులో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు ఉగాది పండుగ. రాను రాను పండుగలు ఎట్లయినాయంటే పండుగ వచ్చిందంటే మధ్యాహ్నం భక్ష్యాలు తిన్నామా, పాయసం చేసుకొని తిన్నామా, మరుసటి రోజు కర్రీ పండుగ వచ్చిందా, మటన్ చికెన్ తిన్నామా, అయిపోయింది పండుగ అన్నట్లు తయారైంది. మామూలుగా మేము చిన్నప్పుడు ఊర్లలో పండగ అల్లగడ్డలో కానీ పల్లెటూళ్ళలో పండగలు చూస్తే పండగ వాతావరణం అంటే ఒక 3-4 రోజులు ఆ పండగ చేయడంలో అలసిపోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు పరిస్థితి తిననీకి అలసిపోయే పరిస్థితి వచ్చింది. ఎంతమైనా ఉంది. ఇప్పటికైనా మనం ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలలోకి తీసుకుపోవడానికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి అనుభవాన్ని మన పిల్లలకు నేర్పించే దాంట్లో మనం వాళ్ళందరినీ కూడా ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి స్థాపించడం గురించి ఇందాక ఏవీలో చూపించినారు. అభిషేక్ గౌడ్ గారు చెప్పారు. నిజంగానే మరి భగవద్గీత అంటే నాకు కూడా ఎప్పుడూ ఒక రకమైన బాధ కలుగుతూ ఉంటుంది. ఎవరన్నా చనిపోయినప్పుడు అక్కడికి మనం పరామర్శకు పోయినప్పుడు అక్కడ భగవద్గీతను దీంట్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు, ఆడియో పెట్టింటారు. నామ సంవత్సరం ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామాంజనేయులు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే విజయ మనోహర్ అక్క గారికి, అలాగే రేఖా గౌడ్ గారికి, మంజుల గారికి తీసుకొని వాళ్ళ ఆశయాలు సాధించడానికి మనమందరము భాగస్వామ్యం కావాలని కూడా తెలియజేయడం చాలా సంతోషించదగ్గ విషయం. దీన్ని ప్రచారంలోకి ఇంకా ముమ్మరంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. విశ్వ పరిషత్ ధర్మ పరిషత్ సంస్థ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.